ఠాగూర్ ఫార్మా ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలి. మృతుల కుటుంబాలకి ₹1 కోటి పరిహారం ఇవ్వాలి. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గణిశెట్టి డిమాండ్. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని ఠాగూర్ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీక్ అయిన ఘటనలో 27 మంది కార్మికులు అస్వస్థతకు గురవ్వగా 2 మృతి చెందారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని, అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని, ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి కంపెనీ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ శుక్రవారం లంకెలపాలెం జంక్షన్లో సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఫార్మాసిటీలో ఠాగూర్ ల్యాబొరేటరీస్లో జరిగినటువంటి ప్రమాదం మీద సమగ్రమైన విచారణ చేయాలి. అలాగే మంత్రి ప్రకటించినటువంటి ఏదైతే ఈరోజు పత్రికల్లో చూసి మేము కూడా కార్మిక సంఘాలుగా చాలా ఆశ్చర్యానికి గురవలసినటువంటి పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ₹1 కోటి నష్టపరిహారం ఎసెన్షియా ఫార్మాలో కానీ సినర్జన్లో కానీ స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించి ₹1 కోటి బాధిత కుటుంబాలకు అందజేశారు. కానీ ఈరోజు 40 లక్షలే ప్రకటించారు. ఏంటి ఈ మంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందా, ఈ మంత్రి ప్రకటించాడా అర్థం కాలేనటువంటి పరిస్థితి. అందుకని రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఈ ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వీళ్ళకి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలో, ఏదైతే ఈ పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదం మీద సమగ్రమైన విచారణ చేయాలా. ఎందుకంటే ఈ పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదంతో పాటు యాజమాన్యం నిర్లక్ష్యం కూడా కనబడుతూ ఉంది. సకాలంలో వైద్య సేవలకు అందించలేదు. అందువల్ల ఈ రకమైనటువంటి ప్రమాదంలో 27 మంది అస్వస్థతకు గురయ్యారు, 2 కార్మికులు చనిపోయారు. కాబట్టి దీనన్నింటి మీద సమగ్రమైన విచారణ చేయాలా. మంత్రి ప్రకటించినటువంటి 40 లక్షలు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మిక సంఘాలుగా మేము సహించడం లేదు, ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడం లేదు. కాబట్టి ₹1 కోటి పరిహారం అనేటువంటిది ఖచ్చితంగా ప్రకటించాలనేటువంటిది ఇప్పటికే పక్కనే ఉన్నటువంటి ఈ ఫార్మాసిటీలోనే సినర్జన్ ఫార్మాలో జరిగినటువంటి ప్రమాదంలో ₹1 కోటి నష్టపరిహారం బాధిత కుటుంబాలకు చెల్లించారు. మరి ఈరోజేమో ఈ పరిశ్రమలో 40 లక్షలే ప్రకటించడం అంటే మంత్రి చేసినటువంటి ఈ ప్రకటన చాలా తప్పుడు ప్రకటనగా, కార్మిక కుటుంబాలని ఈదుపాలు చేసేటట్లుగా బాధ్యతారహితంగా ప్రకటించినట్లుగా మేము భావిస్తున్నాం. అది ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించాం. ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. ఈ పరిశ్రమలు జరిగినటువంటి ప్రమాదం మీద సమగ్రమైన విచారణ చేయాలా, క్రిమినల్ కేసులు కట్టాలా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పరిశ్రమ మీద ఆ రకమైనటువంటి నివేదిక ఆధారంగా చర్యలు లేకపోతే మాత్రం భవిష్యత్తులో అటువంటి ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అన్ని శాఖల అధికారులు సమగ్రమైన విచారణ చేయాలనేసి సిఐటియు ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తాం.